డియర్ ఆస్పిరెంట్స్, మన ప్రీవియస్ వీడియోలో గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2 సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కోసం అయితే ఇవ్వడం చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 3 సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా చెప్పడం జరిగింది. సో చాలామంది మన సబ్స్క్రైబర్ గ్రూప్ 3 సంబంధించి పోస్టుల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారని అనిపిస్తుంది. సో వారందరి కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి గ్రూప్ 3లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్నది అఫీషియల్ నోటిఫికేషన్స్ మీకు ఒకసారి గుర్తు చేయడానికి అయితే నేనైతే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో అందరికీ మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి, వారికి ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. అథెంటికేటెడ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ నేను పోస్ట్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో కమింగ్ టు ద వీడియో, ఈ వీడియో మనకి గ్రూప్ 3 సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. సో ఇందులో మనకి పోస్టులు వచ్చేసరికి మనకు 1363 పోస్టులకి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. మేబీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఉంటే ఉండొచ్చు కానీ బట్ అఫీషియల్గా 1363 పోస్టులు అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం ఒక్కొక్క పోస్ట్ గురించి మనం చూసుకుంటూ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలన్నది కూడా ఇక్కడ చూద్దాం. మనకి ఫస్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ అనమాట. దీన్ని ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ దగ్గర ఇది పోస్ట్ కోడ్ 1. సో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఇస్తారు కదా, ముందు పోస్ట్ కోడ్ చూద్దాం. పోస్ట్ కోడ్ 1కి ఏంటి, సీనియర్ అకౌంటెంట్ అనమాట. గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్ఓడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మొత్తం 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నది మనం ఈ పోస్టులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, దీని ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పోస్ట్ 1 అన్నది పోస్ట్ కోడ్ 1 అన్నది సీనియర్ అకౌంటెంట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ హెచ్ఓడి అని తీసుకుంటాం. సెకండ్ వచ్చేసరికి సీనియర్ అకౌంటెంట్ లోకల్ క్యాడర్ అనమాట. ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్, ఇది కూడా ఫినాన్స్ డిపార్ట్మెంటే. 34 పోస్టులు ఉన్నాయి. ఆడిటర్ అనమాట, పే అండ్ అకౌంట్ ఆఫీసర్ హెచ్ఓడి ఫినాన్స్ డిపార్ట్మెంట్, 126 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ అనమాట, ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్. సో ఇది 140 పోస్టులు అయితే ఉన్నాయి. సీనియర్ అకౌంటెంట్ జర్నల్ అనమాట, ట్రెజరీస్ అండ్ అకౌంట్ హెచ్ఓడి, ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్, 240 ఉన్నాయి. సీనియర్ ఆడిటర్ అనమాట, జర్నల్ స్టేట్ ఆడిట్ హెచ్ఓడిలో పనిచేయాలి. సో ఫినాన్స్ డిపార్ట్మెంట్ 61 ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిటర్ పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ఫినాన్స్ డిపార్ట్మెంట్. స్కేల్ అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఇక్కడ ఏజ్ అనమాట. ఇది స్కేల్. నోటిఫికేషన్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. జస్ట్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. స్పెషలైజ్డ్ పోస్టుల కోసం స్పెషల్ డిగ్రీ ఉంటుంది కాబట్టి వారి కోసం అది చూడండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అనమాట, అగ్రికల్చర్, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 3 ఉంది. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ హెచ్ఓడి, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటే. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అనమాట, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, 11 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ వేర్ హౌస్ కార్పొరేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఫిషరీస్ అండ్ హెచ్ఓడి యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ తీసుకుంటాం. ఈ పోస్టల్ కోడ్ అని గుర్తుపెట్టుకుంటే పోస్ట్ కోడ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మన కిందన నోటిఫికేషన్ ఇస్తారు, మీరు ఇది డౌన్లో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్నమాట, బీసీ వెల్ఫేర్. జూనియర్ అసిస్టెంట్ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్, ఇది 26. జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి. చీఫ్ ఎలక్టరల్ ఇన్స్పెక్టర్ గవర్నమెంట్ హెచ్ఓడి ఎనర్జీ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నమాట. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడి. జూనియర్ అసిస్టెంట్ సివిల్ సప్లైస్ హెచ్ఓడి అన్నమాట, ఇది 15 పోస్టులు. అదేవిధంగా పోస్ట్ కోడ్ 21 చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ లీగల్ మెట్రాలజీ అన్నమాట, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో, జిఓడి డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. జూనియర్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ హెచ్ఓడి. జూనియర్ అసిస్టెంట్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ హెచ్ఓడి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్. జూనియర్ అసిస్టెంట్ స్పెషల్ కమిషనర్. జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద యోగా, 3 ఉన్నాయి. హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోల్ చూడకపోదు. జూనియర్ అసిస్టెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనమాట, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్. ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్. జూనియర్ అసిస్టెంట్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట, మెడికల్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీస్ సంబంధించి. జూనియర్ అసిస్టెంట్ గెస్టెడ్ ఆఫీసర్స్, ఆర్చీవ్స్, గెస్టెడ్ ఆఫీసర్స్. జూనియర్ అసిస్టెంట్ ఆర్చీవ్స్ కర్ణాటక అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ఓరియంటల్ అనమాట, మనుస్క్రిప్ట్స్ 01. జూనియర్ అసిస్టెంట్ స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ 11. సో జూనియర్ అసిస్టెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 12 పోస్ట్. ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట, తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ స్పెషల్ ప్రొడక్షన్స్. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఇన్స్పెక్టర్. జూనియర్ అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ 15. జూనియర్ అసిస్టెంట్ సిఐడి డిపార్ట్మెంట్, సిఐడి హోమ్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ హోమ్ డిపార్ట్మెంట్లోనమాట. జూనియర్ అసిస్టెంట్ ఇట్లా. సో 49 పోస్ట్ కోడ్ నెంబర్ జూనియర్ అసిస్టెంట్ గ్రే హౌండ్స్ అనమాట, ఇది హోమ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. జూనియర్ అసిస్టెంట్ ఆక్టోపస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ ఆక్టోపస్ ఫీల్డ్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ టిఎస్ పోలీస్ అకాడమీ. జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ సెంట్రల్ జైల్స్ హోమ్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ప్రాసిక్యూషన్స్ హోమ్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్. జూనియర్ అసిస్టెంట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్. జూనియర్ అసిస్టెంట్ 57 కోడ్ జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రీ హెచ్ఓడిస్. జూనియర్ అసిస్టెంట్ మైన్స్ అండ్ జియాలజీ హెచ్ఓడి డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషన్. జూనియర్ అసిస్టెంట్ అనమాట, సో టీసీ అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ అనమాట, అందరూ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో 62 జూనియర్ అసిస్టెంట్, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇది ఎంప్లాయ్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్. 60 జూనియర్ అసిస్టెంట్ ఫ్యాక్టరీస్ అండ్ హెచ్ఓడి. జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అండ్ సంబంధించింది లేబర్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ హైదరాబాద్ పోస్ట్. జూనియర్ అసిస్టెంట్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్. సో 60 జూనియర్ అసిస్టెంట్ లేబర్ కోడ్ గోదావరిఖని. జూనియర్ అసిస్టెంట్ లేబర్ కోడ్ వరంగల్. జూనియర్ అసిస్టెంట్ కోడ్ లేబర్ కోడ్ 1 హైదరాబాద్ లేబర్ ఎంప్లాయ్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ఎంప్లాయ్మెంట్. జూనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. 74 జూనియర్ అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ అనమాట. 75 జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ జనరల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అలాగే జూనియర్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 3 ఉన్నాయి. 77 జూనియర్ అసిస్టెంట్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్స్ అండ్ హెచ్ఓడి రెవెన్యూ డిపార్ట్మెంట్. సో అంటే స్పీడ్గా చదవడం జరుగుతుంది, ఎందుకంటే డ్యూరేషన్ పెరుగుతుందని మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. పోస్టులు అయితే ఇక్కడ చదవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నది పోస్ట్ కోడ్ కూడా ఒకసారి చూద్దాం. 79 వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. 80 వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్స్. జూనియర్ అసిస్టెంట్ 81 జూనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. 82 పోస్ట్ కోడ్ జూనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ హెచ్ఓడి. జూనియర్ అసిస్టెంట్ సర్వే అండ్ సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్. 84 జూనియర్ అసిస్టెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ఓకే, ఇది కూడా జూనియర్ అసిస్టెంట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ సెకండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ పబ్లిక్ లైబ్రరీస్ అన్నమాట. జూనియర్ అసిస్టెంట్ రిజిస్టర్ పబ్లిక్ ఎడ్యుకేషన్. జూనియర్ అసిస్టెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీస్. ఇలా జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీస్. జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ చీఫ్ అనమాట పోస్ట్. జూనియర్ అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్స్లో జూనియర్ అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. జూనియర్ అసిస్టెంట్ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైబల్ వెల్ఫేర్. సో జూనియర్ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్, అదేవిధంగా కల్చరల్ అఫైర్స్, ఎల్బీ స్టేడియం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. సో జూనియర్ అసిస్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, తెలంగాణ షెడ్యూల్ ట్రైబ్స్. సో టైపిస్ట్ ప్రాసిక్యూషన్. ఈ విధంగా 1363 పోస్టులకి అయితే మనకి 105 కేటగిరీ పోస్టులు కూడా అయితే 105 ఇచ్చారు. ఈ 105 పోస్టులు కూడా సంబంధించి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డౌన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ మీకు చూసుకోవచ్చు. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ కోడ్స్ అన్నది మీకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పోస్ట్ కోడ్
ఎక్కడన్నా 1 to 11 కోడ్స్కి, అదేవిధంగా 30 వరకు, 32 నుంచి 41, 42 నుంచి 59, 61 నుంచి 104 వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఇక్కడ మిస్ అయింది ఏంటి, 1 to 11 అంటే 12 మిస్ అయింది, 13 నుంచి 30 ఇక్కడ 31 మిస్ అయింది, 41 ఇక్కడ 42 మిస్ అయింది, 59, 60 మిస్ అయింది, ఇక్కడ 105 మిగిలింది. సో వీటికి మళ్ళీ పోస్ట్ కోడ్ క్వాలిఫికేషన్ వేరేగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్ కోడ్కి ఏముండాలి, మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఉండాలి. యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్స్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్, ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీ ఉండాలి, ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని ఉండాలి. ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 12 చూసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. సో చూసుకున్నాం అంటే ఖచ్చితంగా ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కాదు, ఖచ్చితంగా డిగ్రీ ఉండాలన్నమాట. మస్ట్ హోల్డ్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనమాట. ఇది పోస్ట్ నెంబర్ 12. ఇక్కడ వరకు ఇక్కడ మెన్షన్ చేసిన కోడ్స్ అనమాట. ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ 31 మిస్ అయింది కదా, ఇక్కడ 31 పోస్ట్ కోడ్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి విత్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. ఇది స్పెషలైజ్డ్ పోస్టులకు సంబంధించి. అంటే పోస్ట్ కోడ్ 31 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ అందరూ కూడా మీ దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్స్ వరంగల్, దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ 31కి కంప్యూటర్ సైన్స్ ఉండాలి అంటున్నాడు. ఇంకొకటి ఏమంటున్నాడు, డిగ్రీ సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ కంప్యూటర్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి, ఎనీ అదర్ అకాడమిక్ ఇయర్ కోర్స్ పీరియడ్ ఫ్రమ్ సెకండ్. అంటే కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేదా ఒక కంప్యూటర్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది అని అంటున్నాడు అనమాట. సో ఈ విధంగా 31st కోడ్ నెంబర్ అదే ఇలాగే చూసుకోవాలన్నమాట. 42 కోడ్ నెంబర్ చూసుకోండి, ఆ పోస్ట్ సంబంధించి ఏముండాలంటున్నాడు, మస్ట్ హోల్డ్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ నుంచి ఉండాలి, ఒక స్టేట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉండాలి, కంప్యూటర్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నాడు. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఓకే, క్వాలిఫికేషన్ కంప్యూటర్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్, లేదా మస్ట్ హోల్డ్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ తీసుకుంటే స్టేట్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్, ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు, కండక్టెడ్ బై ది స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఏపీ కానీ టీఎస్ కానీ, ఆఫీస్ ఆటోమేషన్ ఉండాలి, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్ అన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ సర్టిఫికేట్స్ అని ఎనీ వన్ ఆటోమేషన్లో ఉన్నా, పీసీ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్, ఈ వెబ్ డిజైనింగ్లో ఉన్నా కూడా ఈ 42 నెంబర్ కోడ్ పోస్ట్కి అయితే మీరు స్పెషలైజ్డ్ పోస్ట్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారన్నమాట. పోస్ట్ నెంబర్ 60 తీసుకున్నాం అనుకోండి, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఒక డిగ్రీ ఉండాలన్నమాట అందులోని. సో వారైతే అప్లై చేయగలుగుతారు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టేట్ యాక్ట్ యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ షల్ హ్యావ్ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రిఫర్లీ హై గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అన్నమాట. సో ఈ విధంగా అది 60 నెంబర్ ఉండాలి. అదే 105 తీసుకున్నాను అనుకోండి, 105లో ఏం తీస్తాడు, మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా తీసుకుంటా అండ్ సెంట్రల్ యాక్ట్. సో అది యూజీసీ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి, డిగ్రీ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్, రైటింగ్ హై స్పీడ్ ఉండాలి, తెలుగు తీసుకుంటారనమాట. సో ఈ విధంగా మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ కోర్స్కి అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఉంటే మీరు మనకు ఆల్రెడీ మెన్షన్ చేసిన పోస్ట్ కోర్స్ ప్రకారంగా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో స్పెషలైజ్డ్ పోస్ట్ కోసం కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇది మీకు ఒక అవగాహన కోసం అయితే నేను చెప్పడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో యాస్పిరెంట్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.